పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పల్లెల్లో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలంటూ వేడుకుంటున్నారు. తాను గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని అనేక వాగ్దానాలు ఇస్తున్నారు. జిల్లాలోని అనుముల మండలం హాజరగూడెం గ్రామంలో జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుంటుక మణికంఠరెడ్డి తనను గెలిపించాలని గ్రామస్తులను కోరుతున్నారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటున్నారు. తనను గెలిపిస్తే గ్రామంలో డ్రైనేజ్, ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా జేవీ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు మీ ముందుకు నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను. ఇంతకుముందుకు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేయలేని అభివృద్ధి ఒక 2 నెలల్లోనే మా గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు చేసి చూపించారు. గతంలో 10 సంవత్సరాల కాలంలో కూడా ఒక ఇల్లు కూడా రాని, ఒక ఇల్లు కానీ ఒక ప్లాట్ కానీ ఇవ్వలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన సంవత్సరం లోపలనే ఒక గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కాలనీ పేరు మీద 85 ప్లాట్లు వచ్చినాయి. ఈ గత 20 ఏళ్లలో కూడా ఇది చరిత్రలో ఇది తిరగరా వెళ్ళినది. తర్వాత 17 ఇండ్లని మనము శాంక్షన్ చేయించుకున్నాము. ఇంకా ఒక 22 ఇండ్లు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ని గెలిపించుకుంటే మంచి అభివృద్ధి చేయగలుగుతాము. పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సుతో ఊరి గ్రామ పెద్దలతో మీ ముందుకి సర్పంచ్ అభ్యర్థిగా వస్తున్నాను. కత్తెర ఇందుకు గాను మాకు కత్తెర గుర్తు కేటాయించారు. గ్రామ పెద్దలు, యువకులు అందరూ ముందుండి కత్తెర గుర్తుకి ఓటేయగలగరని రెండో నెంబరు కత్తెర గుర్తుకి